అన్న ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ అధికారులు వచ్చి ఏం చెప్తా ఉన్నారు మీకు? అధికారులు వచ్చారు, మీద ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది, రివర్ బెడ్ జోన్ అని చెప్తున్నారు. రివర్ బెడ్ అంటే అర్థం ఏంటి? మూసీ గర్భానికి ఉన్నది. మూసీ గర్భంలో మేము లేము. రివర్ నుంచి 11 ఫీట్ల పైన ఉన్నాము. ఇది స్టిక్కర్లు అతికిస్తున్నారు ఆర్బిఎక్స్ అని. ఇది రివర్ బెడ్ కాదు. మరి ఇది తెలియదా వాళ్ళకి? అధికారులకు తెలియదా? అధికారులు ఏంటి అని అడగడానికి పోతేనే పోలీసుల చేత కొట్టిస్తున్నారు, కొట్టిస్తారు. అదే నిన్న లాఠీ చార్జ్ జరిగింది కదా నిన్న. మరి ఏదో బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి? నీ ఇష్టానుసారికి నువ్వు ఏదో ఒకటి పెట్టేసుకొని హైదరాబాద్ పెట్టి జనాలను పబ్లిక్ చేస్తావు. హైకోర్టు ఎక్కడుంది? మూసీకి 30 ఫీట్లు రోడ్డు అది. హైకోర్టు అక్కడ ఉంది. ఉస్మాన్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్వి ఎక్కడన్నా అక్కడ కట్టుకోవచ్చు అన్నావు. ఇమ్లీ బస్ స్టాండ్ ఎక్కడ ఉంది? నీ గవర్నమెంట్ అన్నావు, నీది ఇష్టం ఉన్నట్టు కట్టుకో అన్నావు. మాది అలా లేదుగా, మాది ఆక్రమిత కట్టడాలు కాదుగా, మాది రిజిస్టర్ ల్యాండ్లు. మేము జీఎస్ఎంసీ ట్యాక్స్ కడుతున్నాము, రిజిస్టర్గా ఎల్ఆర్ఎస్ కట్టాము, బీఆర్ఎస్ కట్టాము, ల్యాండ్ అగ్రిమెంట్ అన్ని కట్టాము. మేము ట్యాక్సులు కడుతున్నాము. మాకు కరెంట్ ఇచ్చావు, వాటర్ ఇచ్చావు. మరి ఇవన్నీ మాకు ఎందుకు ఇచ్చావు? రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మాకు ఇచ్చావు. మరి కరెంట్ బిల్లు కడుతుండే, నల్ల బిల్లు కడుతుండే, ఇంకేమైనా బిల్లులు కడుతుండే అయ్యా మీరు బఫర్ జోన్ లో ఉంది కట్టకురా అని ఇవ్వడానికి చెప్పిందా? ఎందుకు చెప్తారు సార్? ఎవరు చెప్పలేదు మాకు. వాళ్ళకే తెలియదు కదా. ఈ పైశాచిక రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కదా తెలిసింది. 1,50,000 కోట్ల రూపాయలు సంపాదన బయట నుంచి తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తెలిసింది. ఈ అధికారులకే తెలియదుగా. ఎవరిని ఉద్ధరించడానికి ఇక్కడ మిమ్మల్ని అందరూ పంపించి ఇక్కడ ఏం చేద్దామని చెప్తా ఉన్నారు? ఆయన ఒక్కడు రాజ్యం వెళ్దామని. తెలంగాణలో ఆయన ఒక్కడు హైదరాబాద్ సుందరీకరణ చేసి రాజ్యం వెళ్దామని. ఏం చెప్పదలుచుకున్నారు ఈ ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏవి రంగనాథ్ కానీ? నువ్వు ఎన్ని లక్షల కోట్లు తెచ్చుకుంటావో తెచ్చుకో, కానీ ఈ మా చైతన్యపురి డివిజన్ చాదరగట్ట దగ్గర నుంచి నాగోలు బ్రిడ్జ్ దాకా ఈ మూసీ పరివాహక ప్రాంతాలలో నువ్వు ఒక్కసారి వచ్చి చూసి నీకు నచ్చితే చెయ్యి. ఏం చేయదలుచుకున్నావు? మా శవాల మీద నడు. మేము చెప్పదలుచుకోలేదు, ఏం చెప్పదలుచుకున్నాము. కానీ మా జోలికి రావద్దు. ఇళ్ళ మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు. మీరు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకులు ఎంతమంది పంచుకుంటారో పంచుకోండి. మా బుద్ధి గడ్డి తిని మీకు ఓట్లు వేసాం కాబట్టి మీరు మా జోలికి రావద్దు. మేము కోరుకునేది అది ఒకటే, మా ఇల్లు మాకు ఉండనివ్వండి. మేము ఎప్పటిలాగా ఉండాలి, ఎప్పటిలాగా అన్ని ట్యాక్సులు కడతాం. ఇక్కడ అందరిది అదే ముక్తి కండతో ఉంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించడానికి విల్లింగ్ లో లేము. సో సుందరీకరణ చేసుకుంటానికి మీకు ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ పథకాలు వేరే విధంగా. అక్కడ వాళ్ళు ఇది చేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి సార్. సుందరీకరణ పేరు చెప్పి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు దాదాపుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తామంటే ఎట్లా? ఇప్పుడు మాకు మంచిగా ఉన్న వాళ్ళని తీసుకుపోయి రోడ్డు పైన వేసిన వాళ్ళని మేము డబుల్ బెడ్రూమ్ ఆశ చూపిస్తున్నాడు. అది ఎవరికి? రోడ్ల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి రోడ్డు పైన వేసేస్తే ఆ డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వడానికి ఉద్దేశం లాగా కనబడుతుంది. ఇది రోడ్డు మీద ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళకి కాకుండా మమ్మల్ని ఇక్కడ నుండి రోడ్డు పాలు చేసేసి దాని తర్వాత మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ లో మీరు షిఫ్ట్ కామని చెప్పేసి రిహాబిలిటేషన్ పేరుతో అక్కడ షిఫ్ట్ చేయాలని చూస్తున్నాడు. సో ఇది మేము ఏ విధంగా కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మేము కష్టార్జితంతో సంపాదించుకునే ఆస్తి ఇది. అంత ఈజీగా మేము ఎలా ఒప్పుకోవటాము? ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి ఈ డబుల్ బెడ్రూమ్లు తీసుకొని ఇక్కడ నుండి వేకెట్ చేయడానికి విధంగా లేదు. సుందరీకరణకు అసలే ఇది లేదు. చేసుకుంటే వాళ్ళు ఆ 1,50,000 కోట్లతోటి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది చేసినా బాగుంటుంది. సో మూసీ పరివారక ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేస్తామంటే చేయండి, కానీ మా దగ్గర రాకండి. అక్కడ ఉన్నదాన్ని ఏమైనా చేసుకునే చేసుకోండి. మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ మేము బయటికి వెళ్ళామని చెప్తా ఉన్నారు.